నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికలకు జాతీయ న్యాయవాద వేదిక ప్యానెల్ తరఫున అధ్యక్షునిగా దాసరి రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా బిఎస్ రంగరాజన్, జనరల్ సెక్రటరీగా సిహెచ్ నవీన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాబురెడ్డి, కోశాధికారిగా పిజి మహేష్, స్పోర్ట్స్ కల్చర్ సెక్రటరీగా భాస్కర్, లైబ్రరీ సెక్రటరీగా శ్రీనివాస్, లేడీ రిప్రజెంటేటివ్గా బాసెం కృష్ణవేణిలు గురువారం నామినేషన్ వేశారు. సీనియర్ ఈసీ మెంబర్స్గా సాయి శ్రీనివాస్ రెడ్డి, దండు మురళీమోహన్, సందూరు ఏడుకొండలు, జూనియర్ ఈసీ మెంబర్స్గా కాకు మురళిరెడ్డి, అచ్చి రామాంజనేయులు, రేవూరి మల్లికార్జున, అర్ఫానా షేక్, యాళ్ల దేవి ప్రసన్నులు నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రం నెల్లూరులోని జిల్లా కోర్టు నందు వారు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్యానెల్ను గెలిపించాలని పలువురు న్యాయవాదులను వారు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు న్యాయవాద మిత్రులకు నమస్కారం. అత్యంత ప్రతిష్టాత్మకంగా 26-25 జరుగు నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జాతీయ న్యాయవాద వేదిక తరపున నేను అధ్యక్షునిగా మా ప్యానెల్ పూర్తిగా పోటీ చేస్తుంది. అందరినీ మా ప్యానెల్ సభ్యులందరినీ గెలిపించి అఖండ మెజారిటీతో న్యాయవాద మిత్రులు గెలిపించి నెల్లూరు బార్ అసోసియేషన్లో మార్పుకు, న్యాయవాదుల సంక్షేమానికి తొలి అడుగు వేసాము. దీన్ని ఇలాగే కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులకు ఒక విన్నపము, జాతీయ న్యాయవాద వేదిక తరపున 26-25 జరుగు నెల్లూరు బార్ ఎలక్షన్లో మా ప్యానెల్ తరపున నేను ప్రెసిడెంట్గా, రంగరాజన్ గారు ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, మహేష్ ట్రెజరర్గా, బాబిరెడ్డి సెక్రటరీగా, నాగశ్రీనివాస్ నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు జూన్ 20 తారీఖున జరగబోతున్నవి. జాతీయ న్యాయవేదిక వేదిక ప్యానెల్ తరఫున మా అభ్యర్థులందరూ పోటీలో ఉన్నారు. నెల్లూరు బార్ సభ్యులందరూ కూడా మా ప్యానెల్కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నమస్కారం. మేము ఈ సంవత్సరము జాతీయ న్యాయవాద వేదిక అనేటువంటి ఈ సంస్థను ప్రారంభించి ఈ న్యాయవాదుల ఎన్నికలలో వచ్చేసి మేము ఈ ప్యానెల్ తరఫున మేము పోటీ చేస్తూ ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలుగా కూడాను కొన్ని ప్యానెల్స్ నిలబడి న్యాయవాదులకు ఎటువంటి సంక్షేమానికి కానీ ఎటువంటి వాటికి కూడా పాటుపడకుండా ఉన్నటువంటి ఈ సందర్భంలో మేము ఈ సంవత్సరము జాతీయ న్యాయవాద వేదిక అనేటువంటి ఈ ప్యానెల్ను స్థాపించి అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ని, మిగతా తదితర సభ్యులందరినీ కూడాను ఈ న్యాయవాద వేదిక ప్యానెల్ కింద వాళ్ళందరికీ ఒక అఖండ ఓటు వేసి అఖండంగా మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/5/2025 తారీఖున నెల్లూరు బార్ అసోసియేషన్లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికలకి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రెసిడెంట్గా దాసరి రాజేంద్ర ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్గా బిఎస్ రంగరాజన్ గారు, అలాగే ప్యానెల్ అందరూ కూడా సభ్యులందరం కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశాము. ఇప్పుడు చూస్తే మనం నెల్లూరులో న్యాయవాదులు అంటే అందరి సమస్యలు తీరుస్తారు. న్యాయవాదులకు కూడా పుట్టెడు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా న్యాయవాదులు రోజువారీ వారి ప్రాక్టీస్లో భాగంగా ఎదుర్కొనే సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ వారి సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో ఈ న్యాయవాద వేదిక, జాతీయ న్యాయవాద వేదిక అనే ప్యానెల్ పెట్టడం జరిగింది. ఈ ప్యానెల్లో 16 మంది సభ్యులను పోటీ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రతి ఆయా పోస్టులకి అందరూ కూడా సరైన వ్యక్తుల్ని ఎంచుకోవడం జరిగింది. వీరందరికీ కూడా న్యాయవాద మిత్రులందరూ కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి ఈ ఎన్నికల్లో మాకు విజయం చేకూర్చాలని, మా గెలుపుని మీ గెలుపుగా భావించాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళిరెడ్డి, న్యాయవాది. ఈరోజు నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల యొక్క సంక్షేమమే లక్ష్యంగా, నెల్లూరు బార్ అసోసియేషన్ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ఈ సంవత్సరం 2025 జూన్ 20వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలకు గాను ఈరోజు నెల్లూరు బార్ అసోసియేషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక 3వ ప్రత్యామ్నాయ శక్తిగా జాతీయ న్యాయవాద వేదిక ప్యానెల్తో పోటీకి అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సమర్థులైనటువంటి వ్యక్తులు. ఈరోజు బార్ అసోసియేషన్కి సేవ చేయాలి, న్యాయవాదుల సమస్యల్ని పరిష్కరించాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు పోటీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయవాద మిత్రులు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చి వారి యొక్క సేవల్ని వినియోగించుకునే విధంగా, వారికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చే విధంగా వారి యొక్క ఓటుని వినియోగించాలని వారి మిత్రులకి మనందరికీ కూడా తెలియజేసి జాతీయ న్యాయవాద వేదిక ప్యానెల్ అభ్యర్థులందరినీ కూడా
అఖండ మెజారిటీతో గెలిపించి బార్ అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు అందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మరింతమంది అభ్యర్థులు రేపు ఎల్లుండి సోమవారం దాకా కూడా నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ నామినేషన్ ప్రక్రియ ద్వారా, అదేవిధంగా ఎన్నికల ద్వారా బార్ అసోసియేషన్లో గతంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారమే దిశగా ముందుకు పోవాలని, అదేవిధంగా కోర్టులోకి వచ్చేటువంటి కక్షిదారులు కావచ్చు, న్యాయవాద గుమస్తాలు కావచ్చు, న్యాయస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన కావచ్చు రాబోయేటువంటి మా కమిటీ దృష్టి సారిస్తుందని ఈ యొక్క గెలుపు పైన మా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికే న్యాయవాదులందరూ కూడా మా వెంట ఉంటామన్న నైతిక మద్దతుని ప్రకటించడం మాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పింది. కాబట్టి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కమిటీలని విమర్శించడం కాదు, రాబోయేటువంటి కమిటీలకు ఆదర్శంగా ఉండేటువంటి విధంగా రాబోయేటువంటి జాతీయ న్యాయవాద వేదిక ప్యానెల్ కమిటీ పనిచేయబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ న్యాయవాదులందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచివారికి, యువకులకి, సమర్థులకి, పెద్దవారికి అందరికీ అవకాశం ఇవ్వండి. మా సేవల్ని న్యాయవాద బార్ అసోసియేషన్కి అందించే విధంగా తోడ్పాటును అందించమని చెప్పి కోరుకుంటా ఉన్నాం.